హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి దిస్ ఇస్ దుర్గా. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడట్లేదు టీం ఉన్నారు. సో సిరీస్ చూసినట్టయితే మనం స్ట్రీమింగ్కి వచ్చేసింది G5లో. అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ డాటర్ అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, లేదా ఒక ఫ్యామిలీకి కనెక్షన్ ఉంటుంది ఈ సిరీస్తో. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూతురు ఉంటారు, తండ్రి ఉంటారు, ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు అనుబంధం ఉందా లేదా నిజంగా కూతురు మీద అనుమానంతో ఇవన్నీ అంటే ఇంత రిస్ట్రిక్టెడ్గా ఉంచుతున్నారా అనే ఒక క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ లేవనెత్తున్నారు ఈ సిరీస్ ద్వారా. మరి చూద్దాం కంప్లీట్గా అసలు దీని వెనక రీజన్ ఏంటి, మరి అనుబంధాలు ఆప్యాయతల మధ్య ఈ అనుమానం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగి కనుక్కుందాం. సో ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ గారు అండ్ మన బ్యూటిఫుల్ హోస్ట్ ఉదయభాన్ గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎప్పుడు ఆల్వేస్. సో డైరెక్టర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అంటే డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడట్లేదు. సో ప్రతి తండ్రికి ఇప్పుడు నేను చెప్పినట్లు కూతురికి కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ. సో ఈ స్టోరీలో నిజంగా ఇది చూసిన తర్వాత మాకేమనిపించిందంటే అనుబంధమే ఉందా ప్రతి తండ్రికి కూతురు మీద, లేదా అనుమానంతో అంత జాగ్రత్తగా పెంచుతున్నారా అనే క్వశ్చన్ వస్తుంది. మీకు ఈ పాయింట్ ఎందుకు తీయాలనిపించింది? అంటే ప్రేమ బాగా ఎక్కువైపోతే జాగ్రత్త వచ్చేస్తుంది తెలియకుండా. రైట్. ఆ జాగ్రత్తలో అనుమానాలు పుట్టుకొస్తాయి, కేరింగ్ ఎక్కువ కేర్ తీసుకోవడం పుట్టుకొస్తుంది. అది చూసే వాళ్ళకి కొంచెం అనుమానంగా ఉంటుంది, కానీ అది అతి జాగ్రత్త అంటారు. అతి జాగ్రత్త అంటారు. అంటే అతి ప్రేమ వల్ల అనుకోవచ్చా మనం? లేకపోతే అంటే పర్టికులర్లీ ఇది సన్ అంటే ఒకే ఒక కూతురు చాలా సంవత్సరాల తర్వాత పుట్టింది కాబట్టి తనకి ఆ యొక్క జాగ్రత్త అనేది ఎక్కువ ఉంది అంతే. సో అంటే మన కొడుకుల మీద కంపేర్ చేస్తే మరి కూతురుతో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అంటే జాగ్రత్త అనుకుందామా? మీరు ఇక్కడ క్వశ్చన్ లేవనెత్తడానికి ఏంటి రీజన్? అక్కడ ఒక సొసైటీకి ఏం చెప్పాలనుకున్నారు ఇక్కడ? నేనండి ఒక అమ్మాయిని 20 సంవత్సరాలు ఒక తండ్రి అదే ఊళ్ళో అదే ఇదిలో పెట్టి ఒక్కసారిగా బయట ఊరికి పంపించేటప్పుడు అతను ఎంత పెయిన్ ఫీల్ అవుతాడు. ఒక పక్క సంతోషమే, మంచి జాబ్ వచ్చింది బయటికి పంపించడానికి ఒక తండ్రిగా తను చాలా సంతోషపడతాడు. అట్ ద సేమ్ టైం భయపడతాడు. ఆ భయాన్ని చూపిద్దామనే ఈ డాక్టర్ ప్రసాద్ రావు. ఓకే. అంటే మీరు ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినవి బేస్ చేసుకున్నారా, లేకపోతే జనరల్గా ఒక లైన్ తీసుకొని వెళ్ళిపోయారనుకోవచ్చు? అంటే ఇప్పుడు అమ్మాయిలందరూ బాగా సాఫ్ట్వేర్ జాబుల్లో వస్తున్నారు కదండి. సో ఊళ్ళల్లోంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు ఆ ఫాదర్ మదరు వాళ్ళతో పాటు రావడం, ఇంటర్వ్యూస్కి బయట వాళ్ళు వెయిట్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ అమ్మాయి ఇక్కడే ఉండబోతుందని తెలిసిన తర్వాత ఒక అమ్మాయికి అబ్బాయిని ఎలా వెతుకుతారో ఆ విధంగా హాస్టల్స్ వెతుకుతున్నారు. హాస్టల్లో ఫుడ్ ఏంటి, ఆ మెనూ ఏం పెడుతున్నారు, ఎలా ఉంటుంది ఏంటని నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఒక గచ్చిపూలి చుట్టూ ఉన్న హాస్టల్స్ అన్నీ వెతికేశారు. సో హాస్టల్స్ వెతకడానికి వాళ్ళకి 2-3 రోజులు టైం పట్టింది. సో ఒక అది చూసి ఇది హాస్టల్ బ్యాక్డ్రాప్లో రాయాలనిపించింది. ఓకే, సూపర్. మీకు ఇంకా ఉదయభాన్ గారిని వెళ్తే, సో ఉదయభాన్ గారు మాకు ఒక అంటే మంచి ఎనర్జెటిక్ హోస్ట్గా తెలుసు మీరు. సో ఇక్కడ ఈ పర్టికులర్లీ కంపేర్ చేస్తే అంటే బిఫోర్ కూడా కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు, బట్ ఇక్కడ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చేశారు. ఏంటి మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది యాక్సెప్ట్ చేయడానికి? ద రోల్ ఇట్ సెల్ఫ్ అండి, వెరీ పవర్ఫుల్. అండ్ నేను కూడా చాలా పవర్ఫుల్ విమెన్ని బాగా సూట్ అయింది, మీకు కనెక్ట్ అయింది, నాకు బాగా కనెక్ట్ అయిందండి. అండ్ అందున ఆ కేసు అంతా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అండ్ ఒక అంటే జస్ట్ డ్యూటీ మాత్రమే కాదండి, తనకి ఎంపతి ఉంటుంది సొసైటీ పట్ల. అండ్ షీఈ్ ఎ మదర్ టు. సో ఆడపిల్లలకి ఏమైనా జరిగితే యూనో రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తి ఒక క్యారెక్టర్. అండ్ పోలీస్ ఆఫీసర్ అంటే చాలా రఫ్ అండ్ టఫ్గా డీల్ చేసేటువంటి వ్యక్తి కాదు. ఈవెన్ తన ఫాదర్ వచ్చినప్పుడు కూడా తను ఎలా అయితే తను అడ్రస్ చేస్తుంది అవన్నీ కన్సిడర్ చేస్తే చాలా ఎథిక్స్ అండ్ ఎంపతి ఎక్కువ ఉన్నటువంటి క్యారెక్టర్ అండి. సో చాలా కొత్తగా అనిపించింది నాకు. అంటే నాకు ఎప్పటి నుంచో పోలీస్ రోల్ చేయాలని ఒక డ్రీమ్ ఉండిపోయింది, బట్ వచ్చినవి నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు. బట్ డైరెక్టర్ సార్ నాకు ఫోన్లో వినిపించారు. వినిపించగానే నాకు ఐ జస్ట్ సెడ్ దట్ ఓకే ఐ షుడ్ డూ దిస్. ఓకే, ఫోన్లో చెప్పగానే ఒప్పేసుకున్నారు. అంటే లైక్ మీ రోల్ చూసారా? టోటల్ కంప్లీట్ స్టోరీ చూసి కంప్లీట్ స్టోరీ విన్నాను. ఓవరాల్గా నా క్యారెక్టర్ ఎక్కువగా లైక్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనిపించింది సిరీస్లో. డెఫినెట్గా అండ్ ఇందులో ఉన్న ప్రతి రోల్ అలాంటిదే. ఈవెన్ కొన్ని జస్ట్ అలా వచ్చి వెళ్ళే క్యారెక్టర్స్ కూడా చాలా చెప్తాయి. ఈ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మనం కనిపించేదంతా వాస్తవం కాదు.
Of course. యూనో చాలా మందిని చూసి మనము యూనో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటాం కదా. right. సో చూడగానే మనిషిని చూడగానే వీళ్ళు ఇంతే అని కొన్ని పర్సెప్షన్స్ పెట్టుకుంటాం మనం. అలా అలా ఉండక్కర్లేదు. యూనో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. యూనో వాళ్ళ డెప్త్ వేరే ఉంటుంది, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. సో అని ఇందులో ప్రతి క్యారెక్టర్ చెప్తుందండి. ఓకే, సో ఇప్పుడున్న సొసైటీకి యాప్ట్ అవుతుంది అంటే ఈ స్టోరీ డెఫినెట్గా ఇది మన మధ్యలోంచి వచ్చిన కథనే. ఇదేదో కొత్త కథ కాదు, మన మధ్యలో జరుగుతున్నటువంటి కథనే. బట్ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే. సో ఈ స్టోరీ చూస్తే డెఫినెట్గా ప్రతి పేరెంట్ కనెక్ట్ అవుతారు, ప్రతి హ్యూమన్ కనెక్ట్ అవుతారు యాక్చువల్లీ. అండ్ అలర్ట్ కూడా అవుతారేమో కదా, అలర్ట్ కూడా అవుతారు. అండ్ ఎవరైనా ఒక రకంగా మారడానికి కూడా ఎన్ని కారణాలు ఉంటాయి, ఎన్ని స్టెప్స్ ఎక్కితే మనము ఒక చోట మనం స్థిరపడతాము అన్నది కూడా డైరెక్ట్ గారు బ్యూటిఫుల్ గా కన్సీవ్ చేశారండి. బ్యూటిఫుల్ గా కన్సీవ్ చేశారు. ఫోన్ లో కథ చెప్పారండి, ఓకే చేస్తున్నారు కదా. ఫోన్ లో కథ చెప్పినప్పుడు డైరెక్ట్ గా చెప్తారే బెటర్ ఏమో అనిపించింది, ఎందుకంటే అన్ని ప్రశ్నలు వేశారు మన అన్ని టిస్టులు, ఇన్ని టిస్టులు కూడా లేవు నా దగ్గర ఈ ప్రశ్నలు. అంటే డౌట్స్, అంటే డౌట్లు అంటే ఓకే ఎంతవరకు ఓకే ఎందుకు ఇలాగా అని 2-3 ప్రశ్నలు వేశారు. సో డైరెక్ట్గా వెళ్తే ఇంకా క్లియర్గా ఉంటుంది అనిపించింది. ఇంతకుముందు కొన్ని స్టోరీస్ విన్నానండి నేను మూవీస్లో కూడా. డైరెక్టర్స్ అంటే పెద్ద డైరెక్టర్సే చెప్పిన విధానం చూస్తే అండి ఇంకా క్యారెక్టర్ లేకపోతే ఇంకా సినిమా లేదన్నట్టుగా ఉంటుంది. సో నాకు కొంచెం డౌట్ వచ్చి కొన్ని చేయలేదు నేను. సినిమా తర్వాత చూసిన తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళు ఇప్పటికీ రిపెంట్ అవుతున్నారు. సో అట్లా భయపడ్డాను నేను. అంటే అది చెప్పింది వేరేలాగుండింది, మళ్ళీ కంప్లీట్ గా చెప్పింది దానికంటే ఇంకొంచెం బ్యూటిఫుల్గా యూనో కన్సీవ్ చేశారు డైరెక్టర్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ దట్ వారి రెబెకా జోసెఫ్ని నన్ను చూడగలిగినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు డూ దిస్ రోల్ అండి. ఓకే అండి, సో కంప్లీట్లీ అంటే మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అంటే పర్టికులర్లీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, అట్ ద సేమ్ టైం ఎమోషన్ అన్నీ ఉంటాయి కదా, మిక్స్డ్ ఉంటాయి కాబట్టి ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఏం ఛాలెంజెస్ అంటూ ఏం లేవండి. బట్ మేబీ అంటే అనుకున్న తర్వాత ఇమీడియట్గా 1 వీక్ అంతే కదా సార్, 10 daysలో షూట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొంచెం టైం ఉంటే ఇంకొంచెం 6 pack అది చేసేసి కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసేదాన్ని. బట్ అంత టైం లేకుండా ఫైట్స్ చేశారా? లేదు సార్, నెక్స్ట్ Part 2లో పెడతా అంటున్నారు సార్. ఇంకేం కావాలి? భాను గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. బాగుంటది కదా, ఎనర్జెటిక్. ఫస్ట్ టైంకి వస్తారండి, ఫస్ట్ టైంకి వచ్చేస్తారు, అనుకున్న టైంకి షార్ట్లో ఉంటారు. ఆవిడ చేతిలో మేకప్కి వస్తువుల కన్నా సీన్ పేపర్ ఎక్కువ ఉండేది. నేను ఏదైనా డైలాగు వద్దు అనుకుని, సరే ఈ డైలాగ్ వద్దులే సార్ ఒక్క నిమిషం, ఈ డైలాగ్ ఉంది కదా ఎందుకు చెప్దాం అంటే, వద్దులే అండి సరిపోద్ది నాకంటే, సార్ చెప్తాను మీరు పెట్టుకోండి, ఎడిటింగ్లో ఉంటే ఉంచుకోండి లేకపోతే మీ ఇష్టం అని తను ఆ సీన్ పేపర్ మొత్తం చెప్పేది. సార్ అక్కడ యాంకర్ వచ్చారు బయటికి మళ్ళీ కదా, చూస్తున్నారా? యాంకర్ ఎప్పుడు తరిమేశారు. ఫస్ట్ సీన్లో అంటే కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను కదా, ఒక లుక్ ఇస్తారు అన్నట్టు వచ్చి, నాకు ఉదయభాను కనిపించింది, రెబెకా రావాలి అని. అండ్ నాకు తెలిసి ఎనీ పర్సన్ కెన్ యాక్ట్ ఇన్ హిస్ ఇన్ దట్ పర్టికులర్ రోల్. లేదు డైరెక్షన్ అంటే అంత మైన్యూట్గా వారు చెప్పేది మనకి ఎక్కిపోద్ది అనమాట బ్రెయిన్లోకి, అంత బ్యూటిఫుల్గా we will receive it. ఆయనకి ఏం కావాలో క్లారిటీ అండ్ ప్రతి సీన్ క్లారిటీ. ఇప్పుడు నాకు సీన్స్ రాసినప్పుడు కూడా ఒక్క చోట ఒక చిన్న డౌట్ ఉంది, ఇప్పుడు ఇంత తెలివైంది అంటున్నారు, మళ్ళీ కానిస్టేబుల్గా అనుకుంటున్నాడు ఏంటి, కానీ నేను అడగట్లేదు. అడిగితే బాగోదేమో మళ్ళీ అని నాకు కొంచెం మొహడం కూడా ఎక్కువే, సో అడగట్లేదు. బట్ నేను సీన్ లోపలికి వెళ్ళేసరికి నేను ఏదైతే పాయింట్ అనుకున్నానో అది లేదు అక్కడ అసలు. కంప్లీట్గా అంటే డైలాగ్ టు డైలాగ్ అని కాదు, అక్కడ సగం డైలాగ్స్ మా సార్ చెప్పేస్తూ ఉంటారు అండ్ ఇంకా పవర్ఫుల్గా మోడిఫై చేస్తూ ఉంటారు. సో చాలా సంతోషం వేసింది చాలా రోజుల తర్వాత ఒక పవర్ ప్యాక్డ్ ప్యాషనేట్ వచ్చేసిందంటారు. సూపర్. సో ఇక్కడ మళ్ళీ ఉదయభాను గారిని అంటే ఆవిడ కొంతవరకు స్క్రీన్కి దూరమై కొన్ని రోజులైంది, అండ్ పర్టికులర్గా ఈ రోల్ తీసుకున్నట్లయితే ఇలాంటి విధము చేయలేదు కదా మేడం మీరు, పోలీస్ ఆఫీసర్ ఇంత స్ట్రాంగ్. మరి ఆ క్యారెక్టర్ అనుకోగానే ఎందుకు ఈవిడ పేరు గుర్తొచ్చింది మీకు? అంటే చాలా మంది అనుకున్నామండి తెలుగులో ఉంటేనే మంచి బాగుంటుంది, తెలుగు అంటే తెలుగులో బాగా చేస్తారండి, ఎందుకంటే తెలీదు. ఆ హైటు ఇది నెక్స్ట్ ఆవిడ కొత్తగా ఉంటారు, ఆ రోల్లో కొత్తగా ఉంటారు,
బాగుంటుందని అందరూ టీం అందరూ ఒక్కసారిగా 2-3 పేర్లను అబ్జెక్ట్ చేశారు. కానీ ఉదయ్ భాను పేరు ఎప్పుడు లైన్లోకి వచ్చిందో ఛానల్ కానీ మా ప్రొడక్షన్ టీం కానీ అందరూ సూపర్ అని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అందుకని మేడం అప్రోచ్ అయ్యారు, వెంటనే ఓకే చెప్పేసింది పర్టికులర్లీ. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ విత్ ఉదయ్ భాను గారు, రాజీవ్ కనకాల గారితో ఎక్స్పీరియన్స్? రాజీవ్ ఇస్ లైక్ మై వన్ ఆఫ్ మై బెస్ట్ బడ్డీస్ అండి. అంటే మొదట్లో అంటే కెరీర్ బిగినింగ్లో చిన్నవి యూనో ఎపిసోడ్స్ చేసాము అండ్ సీరియల్స్ చేసాము, ఈవెంట్స్ చేసేవాళ్ళము అండ్ చాలా జాలీగా ఉండేవాడు. ఓకే. అండ్ దాని తర్వాత కాంటాక్ట్ అంటే అప్పుడప్పుడు హాయ్ హలో అనుకోవడం అయిపోయింది. కానీ బట్ హీజ్ లైక్ మై అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడండి. ఓన్లీ కొంచెం లావ్ అయ్యాడు అంతే. క్యారెక్టర్ కదా అంతేగాని అదే నాటినెస్ అట్లాగే యూనో వెరీ బ్యూటిఫుల్ అండ్ స్వీట్ హార్ట్ అండి రాజీవ్. సో యాంకరింగ్ అక్కడ పవర్ ప్యాక్డ్ అంటే మీకు అంతా ఫుల్ ఎనర్జీ ఉంటుంది యాంకరింగ్ చేసేటప్పుడు, హోస్టింగ్ చేసేటప్పుడు. ఇక్కడ వాట్ ఇస్ ద డిఫరెన్స్? అంటే సంబంధం లేదండి. యాంకరింగ్ అంతా సగం వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి సార్ మా సార్ ఎక్కువ చెప్తూ ఉంటారు భజన కొంచెం బాగుంది సార్, థ్యాంక్ యూ సార్ చాలా బాగుంది భజన అంటే అట్లా 90% అదే కదండి. పొగిడి ఆ జడ్జెస్ని పొగిడి వాళ్ళని పొగిడి వీళ్ళని పొగిడి నథింగ్ న్యూ టు డూ ఇట్ అంత స్క్రిప్ట్ ఉంటుంది. సో ఇక్కడ యూనో యూ హ్యావ్ టు బికమ్ సమ్ అదర్ పర్సన్. Of course. That's not you. Right. You have to behave like a different person. ఆ ఎమోషన్తో కనెక్ట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి, యాటిట్యూడ్ యూనో ఆ వాక్, ఆ డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్. సో మనము స్కిన్ అంతా కూడా వేరే వాళ్ళది, ఇంకా వేరే పర్సన్ది. అవును. సో అక్కడ ఉదయభాను కాదు, కనిపించకూడదు. కనిపిస్తే ఫెయిల్యూరేనండి. సో ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీ. అండ్ యాంకరింగ్కి యాక్టింగ్కి సంబంధమే లేదండి. సంబంధమే లేదు. ఇట్స్ 2 different genres. బట్ మీకు వచ్చేసింది, 2 వచ్చేసాయి కాబట్టి సూపర్. సో ఎనీవేస్ ఇప్పుడు ఈ స్టోరీ ఏదైతే ఉందో, మీరు ఒక అమ్మాయి ఆల్రెడీ అంటే ఒక తండ్రికి తల్లికి అంటే ఒక కనెక్షన్ పాపతో ఎలా ఉంటుందో తెలుసు. అండ్ కంపేర్ టు అంటే మీరు ఒక మదర్ కూడా కాబట్టి మీ పిల్లలతో మీ కనెక్షన్ కూడా తెలుసు కాబట్టి ఏంటి ఆ ఎమోషన్ కనెక్ట్ ఏం నోటీస్ చేశారు ఇక్కడ? ఒక అమ్మాయిగా చెప్పండి, ఒక అమ్మగా చెప్పండి. భయం అండి, భయం డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు అందులో ఫాదర్ ఎలా భయపడ్డాడు అంతకు 1000 నేను యాజ్ మదర్ భయపడుతూ ఉంటాను. ఎక్కడికన్నా ఎక్కువసేపు ఆడుకోవడానికి వెళ్ళినా, యూనో స్కూల్లో యూనో మా బాత్రూమ్స్ బాగాలేవు మమ్మ అని ఎప్పుడని చెప్పినా యూనో టూ మెనీ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు సొసైటీ కూడా అలాగే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత చక్కగా మాట్లాడినా రేపు పొద్దున ఇందులోంచి ఒక బిట్ తీసి ఒక థంబ్నెయిల్ రాసి దాన్ని ఒక భయంకరంగా దాన్ని పోర్ట్రే చేస్తూ కొన్ని 100 కుప్పలు తెప్పలు యూట్యూబ్స్ ఉన్నాయి. ఓపెన్ చేస్తే చాలు యూనో అసలు వీడికి ఇలాంటి ఒక థాట్ ఎలా వచ్చింది అంటే దీన్ని కొంచెంసేపు కూర్చుని దాన్ని మార్ఫ్ చేసి ఆ కళ్ళ కింద ఏదో పెట్టి యూనో దానికి టైటిల్ పెట్టి అంటే ఇంత ఎనర్జీ, ఇంత బ్యూటిఫుల్ ఎనర్జీ, ఎంత టాలెంట్ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంటుంది కదా. సో యాజ్ అ పేరెంట్గా ఇంత నెగిటివ్ అట్మాస్ఫియర్లో పిల్లల్ని చాలా పాజిటివ్గా పెంచాలంటే చాలా భయపడుతున్నాం అండి. నేనైతే భయపడతాను. ఓకే. నేను కూడా ఓవర్ ప్రొటెక్టివే. కాకపోతే ఈ సిరీస్ చేస్తున్నప్పుడు, క్లైమాక్స్ చేస్తున్నప్పుడు దట్ ఐ హ్యావ్ రియలైజ్ దట్ ఐ షుడ్ బికమ్ మోర్ ఫ్రెండ్లీ. ఇంకా యాక్చువల్లీ నాకు నేను కొంచెం మారాను ఈ స్టోరీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది. అంటే మళ్ళీ వెంటనే నేను నా బేబీస్కి కాల్ చేయడము అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. దెన్ యూనో చదువు విషయంలో నేను ఇంకెక్కడా లేదు. సో ఇట్స్ లైక్ ప్రతి ఒక్క పేరెంట్ అలాగే కనెక్ట్ అవుతారండి. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో ఎగ్జాక్ట్ గా ప్రతి ఒక్క పేరెంట్ కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్క పేరెంట్ నాకు తెలిసి భయపడిన పేరెంట్ అంటూ లేరండి ఈ సొసైటీలో. రైట్. భయపడిన పేరెంట్ అంటూ లేరు. ఉన్నారు అని అంటే అది ఒక అబద్ధమే. ఎంత లావిష్గా, ఎంత యూనో హై అండ్ లైఫ్లో ఉన్నా కూడా డెఫినెట్గా ఏదో ఒక కార్నర్లో వాళ్ళకి ఏదో ఒక చిన్న భయం ఉండినే ఉంటుంది. డెఫినెట్. అంటే సొసైటీ అలా ఉంది కాబట్టి. అంటే రైట్. ఇక్కడ ఇంకొకటి క్రైమ్ అంటే సొసైటీలో క్రైమ్ పెరిగిందనే కాన్సెప్ట్లో అంటే దానివల్లనే వచ్చిందా మీకు ఇలా తీయాలని, లేదా అంటే ప్రొటెక్టివ్ ఓకే దట్స్ ఫైన్, బట్ ఆడపిల్లల మీద పెరుగుతున్న ఈ ఏవైతే అఘాయిత్యాలు ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేశారా ఏంటి మరి ఇక్కడ? సొసైటీలో జరిగిందని చూపించామండి. అంటే కంప్లీట్లీ అమ్మాయి మీద చూపించారు కాబట్టి అంటే అమ్మాయి మీద అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయనా సొసైటీలో? అంటే ఎటువంటి మీరు గమనిస్తే సిరీస్లో నాట్ జస్ట్ అమ్మాయి అండి, ఎవరైతే యాంటాగనిస్ట్ ఉన్నాడో వాడికి ఒక కథ ఉంది. వాడు చిన్నప్పటి నుంచి నాకు అసలు అక్కడ
ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు సిరీస్ కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే వాడు అలా మారడానికి కారణం ఏంటి, ఏమేమి ఎఫెక్ట్ చేసాయి, వాడి చిన్ననాటి బాల్యం నుంచి ఏం జరిగింది వాడికి, సో వాడు అంత నెగిటివ్గా ఎందుకు మారాడు. సో అది కూడా యూనో ఒకటే వైపు చూస్తాం మనం, కాయిన్కి ఒకటే వైపు చూస్తాం. ఇక్కడ రెండు వైపులు చూపిస్తారు. మీకు ప్రతి క్యారెక్టర్ మీద ఒక సింపతి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంత నెగిటివ్ ఎనర్జీలో కూడా, ఇప్పుడు బురదలో కూడా తామర పువ్వు ఉంటుందండి, రైట్? బట్ అది అక్కడ మహాలక్ష్మి ఉంటుంది అంటే అదే రైట్. సో అంత కీచడ్లో కూడా మీరెలా మీ క్యారెక్టర్ని నిలుపుకోగలుగుతున్నారు అన్నది పాయింట్. దట్స్ వాట్ మేక్స్ యూ హీరో ఆర్ హీరోయిన్. రైట్. అండ్ ఇన్ సొసైటీలో అక్కడ నెగటివ్ రోల్ కూడా దానికి ఒక పర్స్పెక్టివ్ ఉంది. అది ఎందుకు అలా అయ్యాడు, చిన్నప్పుడు వాడికి ఏం జరిగింది, ఎంత పెయిన్ చూశాడు, దాని తర్వాత ఎలా పెరిగాడు, సో దానివల్ల ఎందుకు అలా అయ్యాడు అనేది ఉంటుందండి. కొందరేమో విచ్చలవిడితనంతో అవుతారు. విచ్చలవిడితనం అంటే వాడికి ఇంకా భగవంతుడు ఏం చేయక్కర్లేదు, పుట్టడమే రాక్షసుడిగా పుట్టాడు. అది వేరే విషయం. ఓకేనా? బట్ ఇక్కడ మాత్రం ప్రతి క్యారెక్టర్ యొక్క జర్నీ ఉంది, ఒక లైఫ్ స్టోరీ ఉంది. దాని తర్వాత అల్టిమేట్గా ఏం జరిగింది అన్నది చూపించారండి. దట్స్ ద రీజన్ దిస్ ఈజ్ స్పెషల్. అన్ని స్టోరీస్ లాగా కాదు, ఏదో క్యారెక్టర్స్ వచ్చాయా, చేశాయా, ఒక కథ చెప్పామా, వెళ్ళామా అన్నది కాదు. ఇట్స్ నాట్ జస్ట్ స్టోరీ లైన్ అండి, ఇట్స్ లైఫ్ లైన్ అండి. ఓకే, సూపర్. మీకు బాగా నచ్చిన పర్టికులర్ సీన్ కావచ్చు, డైలాగ్ కావచ్చు అంటే ఏం చెప్తారు ఇక్కడ ఈ సిరీస్లో? నాకు క్లైమాక్స్ అల్టిమేట్గా నచ్చిందండి. క్లైమాక్స్ గురించి నేను చెప్తా ఫస్ట్. మీరు ఏం చెప్తారంటే నాకు ఫస్ట్ కొంచెం ఫోన్ లో చెప్పినప్పుడు ఆవిడ అడిగారు చూడండి క్వశ్చన్స్, ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్ళీ అడుగుతారేమో. అడగండి, పర్లేదు. యాక్చువల్గా క్లైమాక్స్ పంపించిన సీన్ వేరు, అక్కడికి వచ్చేటప్పటికి మేము రైటింగ్ మార్చుకున్నాం. ఇంపార్టెంట్ సీన్ అది ఎప్పుడు వస్తుంది అంటే భాను గారు కూడా వెయిటింగ్, ఆ సీన్ ఎప్పుడు వస్తుంది, క్లైమాక్స్ సీన్ ఎప్పుడు వస్తుంది వెయిటింగ్. అదే రోజు ఆవిడ యూఎస్ వెళ్ళాలి, అదే రోజు వాన, ఒక ఎక్స్టీరియర్లో చేస్తున్నాం, అదే రోజు వాన, అదే రోజు యూఎస్ వెళ్ళాలి. ఆ సీన్లో అదే రోజు ఆవిడ ఎక్కువ బాధపడుతుంది ఆ సీన్ చేస్తున్నప్పుడు. సో ఆవిడకి ఎన్ని ట్రబుల్స్ రావాలో అన్నీ వచ్చాయి ఆ రోజు, అవన్నీ ఫేస్ చేసుకుని క్లైమాక్స్ అద్భుతంగా చేశారు ఆవిడ. ఇప్పుడు మీరు క్లైమాక్స్ ఇప్పుడు చెప్పండి. క్లైమాక్స్లో అంటే డైలాగ్స్ పేపర్లో లేవండి. సార్ చెప్తారు కదా ఎప్పుడు పేపర్ చేతిలో ఉంటుంది తను అని, డైలాగ్స్ పేపర్లో లేవండి అసలు అక్కడ చెప్పిన డైలాగ్ ప్రతిదీ వారి హార్ట్ నుంచి వచ్చింది. ఎవ్రీథింగ్, ఎవ్రీ లైన్ వారు అలా చెప్తుంటే నాకు ఇట్స్ లైక్ ఇట్స్ డైరెక్ట్లీ టచింగ్ ఎ మదర్. అంటే ఒక మీరు మదర్గా కనెక్ట్ అయిపోయాను. రెండు లైన్స్ అయితే నాకు హట్టర్ చేద్దామంటుంటే డింగ్ అని వాటర్ వచ్చేస్తుంది కళ్ళలో, వచ్చేస్తుంది ఇట్లా. చెప్పాలనుకుంటే డైలాగ్లో వాటర్ వచ్చేస్తుంది కళ్ళకి, అంత హెవీ అవుతుంది అనమాట. బికాజ్ ఐ కుడ్ ఫీల్ అండ్ సొసైటీలో చాలామంది పేరెంట్స్ యొక్క పెయిన్ని యూనో ఐ కుడ్ ఫీల్ ఇట్. సో అంత బ్యూటిఫుల్గా రాశారండి. సో ఇది చూసిన తర్వాత పేరెంట్స్ లో మార్పు రావాలంటారా? డెఫినెట్గా ఫ్రెండ్లీగా మారుతారంటారు. అంటే మీరు కంపేర్ అంటే ఎక్కువ మార్పు ఎక్కడ జరగాలంటారు, పేరెంట్స్ లోనా చిల్డ్రన్ లోనా? ఇద్దరిలోనూ రావాలండి. ఇద్దరిలోనూ రావాలంటే ఇట్స్ మ్యూచువల్ యాక్చువల్లీ. మ్యూచువల్ అంటే పేరెంట్స్ ఏదైనా చెప్తుంటే ఎందుకు చెప్తున్నారో కూడా ఆలోచించాలి. యూనో అల్టిమేట్గా పేరెంట్స్ కోరుకునేది ఒకటేనండి, నా బిడ్డ బాగుండాలి అంతే. అందరికంటే నా బిడ్డ బాగుండాలి, ఓకేనా? కంప్లీట్గా అందరూ బాగుండాలి, బట్ నా బిడ్డ ఇంకా బాగుండాలి. అది స్వార్థం ఉంటుంది, ఆఫ్ కోర్స్, రైట్? నా బిడ్డ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని ఉంటుంది. అది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. పర్స్పెక్టివ్, మా పేరెంట్స్ ఏది చెప్పినా నా మంచి కోసం చెప్తున్నారు అనేది అదొకటి ఆలోచించుకోగలగాలి. అండ్ ఆ ఫ్రెండ్లీనెస్, అంటే ఒక స్నేహితుడితో ఎలా అయితే చెప్పుకుంటామో మనం, ఒక ఫ్రెండ్తో ఎలా అయితే మాట్లాడుకుంటామో, ఒక స్నేహితురాలతో ఎలా అయితే మాట్లాడుకుంటామో, అట్లా మన పేరెంట్తో మాట్లాడగలిగేంత ఫ్రీడమ్ ఇవ్వగలగాలి. ఇప్పటికీ బెత్తాలు తీసి కొట్టే పేరెంట్స్ ఉన్నారు, బెల్టులు తీసి కొట్టే నాన్నలు ఉన్నారు. సో అలా కాకుండా యూనో అండర్స్టాండింగ్ అనేది బిల్డ్ అవ్వాలి. అవితే సగం ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అదేనండి. సో క్లైమాక్స్ లో కూడా మీరు అన్నట్లు చెప్పారు, మీరు కూతురు గుర్తొచ్చింది ఇందాక అన్నట్లు. సో క్లైమాక్స్ నిజంగా కంటతడి పెట్టించేలాగా ఉన్నప్పుడు మీ పర్టికులర్ గా ఆ జోనర్లో ఏం చేంజ్ చేశారు మిమ్మల్ని తర్వాత అంటే ఏం చెప్తారు? అంటే ఆ రోజు ఉన్న ఉదయభాన్ గారికి, నెక్స్ట్ డే ఉన్న ఉదయభాన్ గారికి ఏం చేంజెస్ ఉన్నాయి? యాక్చువల్ పెద్ద చేంజెస్ ఏం లేవండి. నేను ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అలాంటి పర్సన్ అలా కాదు, అంటే మీరు అన్నారు క్లైమాక్స్ అనేది బాగా కనెక్ట్ అయిపోయి, అంటే ఇంకొంచెం అంటే లైక్ డీప్గా
మరీ కొంచెం యూనో ఆ సీన్ లో కూడా మీరు చెప్తారనుకుంటా సంథింగ్ ఒక అమ్మలా కూడా like అనేది అవును. సో ఆడపిల్లలు ముఖ్యంగా సగం వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారండి. ఫస్ట్ సొసైటీ భయం ఉంటుంది వాళ్ళకి, ఏది చెప్పినా ఎవరెలా అనుకుంటారు అని భయం. ఇంకొకటి పేరెంట్స్ ఏమనుకుంటారో అని భయం. ఓ పరువు, యూనో కొన్ని నామ్స్ ఉన్నాయి సొసైటీలో. సో ఆ నామ్స్కి తగ్గట్టుగానే ఉండాలి అని ఒక అబద్ధపు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవ్రీ టైం. సో వాళ్ళని వాళ్ళు అంచుకోవడానికో యూనో ఒక ముసుగులో బ్రతికేస్తూ ఉంటారు. రైట్. సో ఆ వెయిల్ సొసైటీ కోసం బతికేస్తున్నారేమో. సో సొసైటీ కోసం బ్రతుకుతాం ఎలాగో, బట్ యూనో సమ్ టైమ్ వీ నీడ్ నాట్ టు యూనో మనని మనం లూజ్ రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సినంత అవసరం లేదండి. బికాజ్ యూనో సొసైటీ అంటే గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. డెఫినెట్లీ. సో కొంచెం కొంచెం ఫ్రీడమ్, కొంచెం యూనో పేరెంట్స్తో జాలీగా ఉండటము, పేరెంట్స్ చాలా యూనో లవబుల్గా ఉండడము, అండర్స్టాండింగ్గా ఉండడము. ఒకవేళ మార్కులు రాకపోతే ఏమవుతుందండి, ఇంకోసారి రాస్తారు, ఎగ్జామ్ రాస్తారు. సో లెట్ దెమ్ నో దాట్. ఎందుకంటే ఇప్పుడు చాలా వల్నరబుల్గా ఉన్నారు కిడ్స్. కాంపిటీషన్ ఎక్కువైపోయింది, కంపారిజన్ ఎక్కువైపోయింది. వాడు అలాగా ఉన్నాడు, నువ్వు ఇంట్లో ఉన్నావు. ఈ కంపారిజన్స్ అసలు వద్దండి. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరూ ఒక స్పెషల్ పర్పస్తో పుడతారు. ఇప్పుడు నాకు ఇద్దరు బిడ్డలు కదా, ఇద్దరు ట్విన్స్. రైట్. అవును. ఫెటర్నల్ ట్విన్స్ అంటే ఇద్దరు ఒకేలా కనిపించరు, ఇద్దరు ఒకేలా బిహేవియర్ ఉండదు, ఇద్దరికి డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయి. రైట్. ఒకరికేమో ఆర్ట్ అంటే ఇష్టము, ఒకరికేమో యూనో స్పోర్ట్స్ అంటే ఇష్టము, ఒకరేమో ఏకసంతాగ్రహి వివేకానందుల్లాగా. మరి ఇలా చూస్తే వచ్చేస్తుంది, ఒకసారి చూస్తే బుక్ బ్రెయిన్లో ఉండిపోతుంది. ఇంకొకరికి షీ టేక్స్ టైం, బట్ తనకంటే తెలివిగా పెట్టుకుంటుంది, తనకు అర్థమైతే. సో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. అట్లా ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్. అంటే కవలలకే ఇంత తేడా అర్థమైంది చూడండి. ఇద్దరు కవలలు ఒకే మోమ్లో ఒకేసారి తయారయ్యారు. సో వాళ్ళకి అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ప్రతి మనిషికి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. సో అది అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఉదయభాన్ గారిని మరి ఎలా చూడబోతున్నాం అంటే ఈ ఏదైతే పర్టికులర్ క్యారెక్టర్ చేయకముందు తెలిసిన ఉదయభాన్ గారు వేరు మాకు. నెక్స్ట్ ఎలాంటివి తీసుకోబోతున్నారు అంటే ఎలాంటివైతే ఒప్పుకుంటారు? అట్లా ఏం లేదు, చాలా స్టోరీస్ విన్నాను. నేను అంత తొందరగా ఒప్పుకున్నాను, అది ప్రాబ్లం. అంత తొందరగా అంటే డ్రీమ్ రోల్ ఉందా ఏమైనా పర్టికులర్లీ? అట్లా ఏం లేదండి, డ్రీమ్ రోల్ అంటే చాలా ఉంటాయి. అంటే మీరు కంపేర్ టు అంటే ఇందాక నేను చెప్పినట్లు మంచి లైవ్ హోస్టింగ్ చేశారు, మంచి ప్రోగ్రామ్స్ చేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని సాంగ్స్ లో యాక్ట్ చేశారు, కొన్ని రోల్స్ లో యాక్ట్ చేశారు. ఇక్కడ మళ్ళీ కంప్లీట్ గా ఒక అంటే ఎమోషనల్ ఉంటుంది, ఒక మంచి కాన్ఫిడెంట్ ఉండే పోలీస్ క్యారెక్టర్ చేశారు. సో అంటే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అయితే కంప్లీట్ కాంట్రాస్టే ఒప్పుకుంటున్నానండి. సో అది కనుక స్టార్ట్ అయితే ఇట్ విల్ బి నెక్స్ట్ లెవెల్, ఇంకొక స్టెప్ అప్. మదర్ రోల్స్ అంటే మదర్ రోల్స్ అంటే మదర్ మీన్స్ నాట్ మదర్ రోల్స్ అంటే హీరోలకి మదర్ ఆల్మోస్ట్ ఒక 5-6 ఏళ్ల తేడాతో నా అంత వయసు హీరోలే ఉన్నారు. అంత నాకంటే చాలా పెద్దవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ రోల్. నాకు పవర్ఫుల్ రోల్ ఉంటేనే చేస్తాను. పవర్ఫుల్ రోల్ ఉండాలి. ఐ షుడ్ బి దేర్ ఆన్ ద పోస్టర్. ఎక్కడో మూలకు పడి ఉంటే మాత్రం నేను చేయను, నాకు అవసరం లేదు. అది సిట్ కాలు మీద కాలు వేసుకొని రిలాక్స్ అయిపోయి సార్ని అడిగి సార్ ఒక మంచి కథ చేయండి సార్ చేద్దాం అని అడిగి చేసేస్తాను. అదే బయటకు వచ్చిన తర్వాత చూసి ఉదయభాన్ గారు చేశారా ఇలాగా అని చెప్పుకోవాలి. ఉండాలండి, నాకంటే ఒక ప్రత్యేకత ఉంటేనే చేస్తాను. అదర్వైజ్ ఐ వాంట్ టు ఇట్. ఆఫ్ కోర్స్ మాకు తెలుసు మీ ఫస్ట్ నుంచి డైనమిక్ ఎనర్జెటిక్ కాబట్టి అది ఉంటుంది. డ్రీమ్ రోల్ అని నాకు మన ఇంట్రెస్ట్ వాటిల్లో తెలిసింది. పాపం ఈ సీరియస్లు అంతా యాక్చువల్లీ యూనిఫామ్ ఉండరు, ఒక్కసారి 2-3 సీన్స్కి యూనిఫామ్ వేసుకుంటారు. అప్పుడు వేసుకున్నప్పుడు ఇప్పుడు డైలాగ్ అప్పుడు గుర్తొచ్చింది, భానుగారు ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఆవిడ కళ్ళలో ఆనందం చూడాలి. ఓకే, సో అది ఆ డ్రీమ్ అనేది అక్కడ కనిపించింది మీకు. సూపర్ అండి. ఇక్కడ ఉండే నాకు ఒక క్వశ్చన్ అండి, మిమ్మల్ని అడగాలి ఖచ్చితంగా. ఇక్కడ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు. మరి మనం సిరీస్లో చూసినప్పుడేమో ఆ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది హార్ట్ స్ట్రోక్ తో అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కనపట్లేదా? చెప్పకండి స్టోరీ. అంటే దీనిలో వస్తుంది కదా స్టోరీ, కాదు లైక్ మనకి అందులో కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే ఆల్రెడీ తను చనిపోయిందని చెప్పి చేస్తున్నారు. మీరు ఇక్కడ కనబడట్లేదు అన్నారు. కనబడట్లేదా? చనిపోయిందా అమ్మాయి? అంటే తప్పిపోయిందా చనిపోయిందా? మీరు చూడాలి. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుంది. కనబడట్లేదు. అది ఏం కనబడలేదండి, అది సాక్ష్యాలా లేకపోతే ఏంటి, నిజాలా కనబడట్లేదా, నిజాలా, మన కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా కనబడటం లేదు, అలాంటివి ఉన్నాయి ఇందులో. సో అందుకే సస్పెన్స్. కనబడట్లేదు అన్నది
చాలా వాటికి అనమాట. చాలా చాలా కనబడట్లేదు. సో ఇక్కడ సొసైటీలో మిస్ అయినవి కూడా చాలా ఉన్నాయని చెప్పడం ఏమో కదా. చాలా అండ్ ఇక్కడ మన రాజీవ్ కనకాల్ గారిని అయితే మొత్తానికి మన చూసినప్పుడు విలన్ గా అయితే పోర్ట్రేట్ చేస్తున్నారు. అంటే పాప చనిపోయడానికి కారణం మీరే అన్నట్లు. అండ్ ఇప్పుడు విలన్ అనుకుందాం, హీరో అనుకుందాం ఈ సిరీస్ కి. ఫాదర్. కరెక్ట్ చెప్పారు సార్. అంటే ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. అంటే తండ్రి ఏమో అతని ప్రేమతోటి అదేదో చేయాలనుకుంటే మొత్తానికి విలన్ అయిపోయాడు. సో ఏంటి ఆ ఫాదర్ ని లాస్ట్ కి విలన్ చేశారా, హీరో చేశారా? ఫాదర్ అండి, ఫాదర్ నే చేశారా? ఫాదర్ అంతే. సో రియల్ ఫాదర్. రియల్ ఫాదర్. సో మాకు అర్థమైంది ప్రతి ఒక్క క్యారెక్టర్ సొసైటీలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ని పిక్ చేసుకొని తీసినట్లుగా అనిపించింది అని అర్థమైంది. సో ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏం చెప్తారు, ఏంటి, ఏం అష్యూరెన్స్ ఇస్తారు ఈ సిరీస్ లో? ఇది మిస్ అవ్వకుండా చూడాల్సిందండి. ఫ్యామిలీతో కలిసి అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడాల్సిందే. ఇది చూడాల్సినటువంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ అంటే ఇప్పుడు కామెడీ సిరీస్లో చూస్తాం, నవ్వుతాం, మర్చిపోతామండి కాసేపు. బట్ ఇది మిమ్మల్ని కొన్ని రోజులు హాంట్ చేస్తుంది. అంటే మీ దగ్గర నుంచి వెళ్ళదు, అయినా కొన్ని రోజులు మీతో పాటు ఉండిపోతుంది, మీతో పాటు జర్నీ చేస్తుంది. అండ్ మీలో కొంచెం స్లైట్గా మీలో మిమ్మల్ని ఎలివేట్ చేస్తుంది. యాక్చువల్లీ పర్సనాలిటీ ఎలివేట్ అవుతుంది. రైట్ రైట్. అయినా డిఫరెంట్ పర్స్పెక్టివ్తో, ప్రతి మనిషిని డిఫరెంట్ పర్స్పెక్టివ్తో చూస్తారు. సో అట్లా కొంచెం అంటే సినిమా కెన్ చేంజ్ ద వరల్డ్ అంటాం కదండి, అట్లాంటి జానర్ ఒక ఆలోచన అయితే ఇస్తుంది ఖచ్చితంగా. సో డెఫినెట్గా మీలో ఆలోచనలు రేకెత్తిస్తుంది. అండ్ మీరు ప్రతి ఎపిసోడ్ అంటే మీరు కూర్చున్నారంటే మొత్తం ఫినిష్ చేసి వెళ్ళి బయలుదేరుతారు. మళ్ళీ నెక్స్ట్ రేపు చూద్దాము, ఎల్లుండి చూద్దాం అని పోస్ట్పోన్ చేసుకోరు, బింజ్ వాచ్ చేస్తారు. అలా ఉంటుంది. సో ఇందులో పార్ట్ అయినందుకు నేను నిజంగా సంతోషపడుతున్నాను. ఓ సూపర్ అండి. మేము కూడా మిమ్మల్ని ఈ రోల్లో చూసినందుకు వెరీ హ్యాపీ. ఎందుకంటే పవర్ఫుల్ యాంకర్ ని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూసాము. లేదండి, ఇంకా పార్ట్ 2లో ఇంకా చాలా బాగుంది. ఇంకా పార్ట్ 2లో ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అండ్ ఫాదర్ ఇంకేదో చేయబోతున్నారు. అవన్నీ మీకు నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే అడుగుతున్నారు కదా ఇందాక 6 ప్యాక్ చేస్తారు, టైం దొరికింది మేడం, మీరు 6 ప్యాక్ నేను అదే ప్రాసెస్ లో ఉన్నాను. కొంచెం సన్నపడ్డట్టు కనిపిస్తుంది. మీరు ఎలా ఉన్నా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. చూసే కళ్ళని బట్టి కూడా ఉంటుంది. మాకైతే అందంగా కనిపిస్తుంది, అంతే కదా. వి సీ ద వరల్డ్ యాజ్ వి ఆర్ అన్నట్టు. సో సూపర్. ఎనీవేస్ నిజంగా చాలా మీరు చెప్తుంటేనే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తోంది. స్ట్రీమ్ అయిన తర్వాత నిజంగా మీరు అన్నట్లు సొసైటీలో ఏదో ఒక క్వశ్చన్ అయితే రేకెత్తిస్తోంది. అండ్ మార్పును తీసుకురావడం నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ మీ ఏదైతే సిరీస్ ఉందో బిగ్ సక్సెస్తో పాటు మీకు మంచి పేరు తీసుకురావాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, చూసారు కదా, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు, ఇక్కడ కనబడట్లేదు అంటే చాలా ఉన్నాయి. ఆ ఏమైతే మిస్ అయ్యాయో ఇక్కడ సొసైటీలో అవి చూపించే ప్రయత్నం చేశారు మన డైరెక్టర్ గారు. అండ్ అఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్లు ఎమోషనల్గా మనకి ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఒక ఎమోషన్ ఉంటుంది. బట్ దాన్ని మనం కన్వే చేయడంలో ఎక్కడో ఏదో మిస్ అవుతుంది, సంథింగ్ ఈజ్ ఏదో మిస్సింగ్. ఆ మిస్సింగ్ని మనం గుర్తించగలిగితే ఇప్పుడున్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఫ్యామిలీ మధ్య అవ్వచ్చు, లేదా ఇతరుల అంటే నైబర్స్తో కావచ్చు, లేదా ఫ్రెండ్స్ మధ్య, ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నాను. నిజంగానే అలాగే కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ సిరీస్ మనందరి లైఫ్ స్టైల్లో చేంజ్ తీసుకురావాలి, ఒక ఆలోచనలో మార్పు తీసుకురావాలి అని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు దేర్ టీమ్. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.